తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న హిందూయేతరులపై టీటీడీ బోర్డు చర్యలకు ఉపక్రమించింది. 1989 ఎండోమెంట్ యాక్ట్ 1060 మేరకు హిందూ మత సంప్రదాయాలను అనుసరిస్తామని ప్రమాణం చేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం పొందిన కొందరు అన్య మతాలను అనుసరిస్తున్నట్లు గుర్తించారు. వీరిలో 18 మందిపై క్రమశిక్షణా చర్యలకు టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. వీరంతా ఉత్సవాలు, వేడుకల విధులకు దూరంగా ఉండాలని ఆదేశించింది. వారికి ఆ తరహా విధులను అప్పగించరాదని ఆయా విభాగాల అధిపతులకు స్పష్టం చేసింది. ఆ 18 మందిలో ఇప్పటికే ఎవరైనా ఆలయాలు, మతపరంగా సున్నితమైన ప్రాంతాల్లో పనిచేస్తూ ఉంటే తక్షణమే బదిలీ చేయాలని, సాధారణ విధులు అప్పగించాలని టీటీడీ ఆదేశించింది. టీటీడీలో రెగ్యులర్ కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కేటగిరీల్లో సుమారు 25,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో హిందూయేతరులైన ఉద్యోగుల సంఖ్య గణనీయంగా ఉందనే ఆరోపణలు ఎప్పటినుంచో వినిపిస్తున్నారు. సుమారు 10 ఏళ్ల కిందట టీటీడీలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన స్నేహలత టీటీడీ అధికారిక వాహనంలోనే చర్చికి వెళ్లి ప్రార్థనలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారం అప్పట్లో దుమారం రేపింది. దీనిపై హిందూ సంఘాలు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ తీవ్రంగా స్పందించాయి. అప్పటి టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం ఈ అంశాన్ని సీరియస్గా పరిగణించి చర్యలు తీసుకున్నారు. దేవస్థానంలో అన్యమతాలకు చెందిన ఉద్యోగులు ఎందరున్నారు అన్న దానిపై అప్పట్లో ఈవో దృష్టి సారించారు. సుమారు 300 మందికి పైగా హిందూయేతరులు టీటీడీలో పనిచేస్తున్నట్లు గుర్తించినట్లు సమాచారం. వారిని సాగనంపి ఇతర ప్రభుత్వ శాఖల్లో విలీనం చేసే ప్రతిపాదన కూడా అప్పట్లో తెరమీదకు వచ్చింది. అంతలో ఎల్వి సుబ్రహ్మణ్యం బదిలీ కావడంతో విషయం మరుగున పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటైన టీటీడీ పాలక మండలి అన్యమత ఉద్యోగులపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం 18 మందిని గుర్తించి ఇతర విభాగాలకు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఎవరైనా వీఆర్ఎస్ తీసుకోవాలనుకుంటే అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. చైర్మన్ బీఆర్ నాయుడు సూచనలతో ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది నవంబర్ 18న తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సమావేశంలో చేసిన తీర్మానం మేరకు చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.